ఒకవైపు ఎడతెరపలేని వర్షం, మరోవైపు కాలనీలు నీట మునగడంతో మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆంజనేయ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓట్ల కోసం వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తాము కష్టాల్లో ఉంటే ఇప్పుడు మొహం చాటేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా చీకట్లో మగ్గుతున్న తమ గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారు మండిపడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆంజనేయ కాలనీలో ఉన్న వరద ప్రవాహానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా నిర్వాసితులయ్యారు. వీరితో మాట్లాడే ప్రయత్నం. అమ్మ, ఎలా ఉంది అది? 2 రోజుల నుంచి ఎలాగుండేది ఏముందయ్యా, మాకు వరద డబ్బులు రాలేదు, ఏఈ రాలేదు, అన్నీ కొట్టుకుపోయినాయి. అన్నీ పోయినా అట్లాగే బాధపడుతున్నాం. ఒక ఇల్లు పడిపోయింది, ఆ రేకుల చెట్టు కూడా కారిపోతుంది. అయినా సరే రాత్రి నుంచి కూడా బాధపడుతున్నాం. వరదలకైతే అలాగా రోడ్డు మీద ఉన్నా కూడా మాకు ఏ సాయం రాలేదు, ఎలాంటి సాయం లేదు. ఇప్పుడా ఇది నేను మొన్న నైట్ వచ్చేసినాయి. మేము లేచాలకల్లా లేచి ప్యాసుకు చూసేకల్లా నీళ్ళన్నీ వచ్చేసినాయి. కింద ఉన్న బకెట్లు అవి తీసుకున్నాను, కొన్ని బకెట్లు పోయినాయి. ఇంకా ఏం తెస్తాం చేయలేక ఇంకా అటు పైన పెట్టుకొని ఎవరు చెప్పాలా, ఎవరు మాట్లాడిన లేరు. ప్యాసు పోసుకుని కానీ లేచి చూస్తే అన్ని నీళ్ళే కొట్టుకుపోయినాయి. కింద పక్క ఉన్నాయి అన్నీ చూశారు కదా. ఇప్పుడు కింద పక్కనే పెట్టుకునేది, ఆ ఇల్లు కూడా పడిపోయింది, దాని పక్కనే పెట్టుకుని వంట చేసుకుంటున్నాం. అవన్నీ పోయినాయి. మరి అది మా పరిస్థితి. ఎవరు రాలేదండి. పోయినసారి కూడా వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడిపోయారు. అన్నీ పోయినాయి. అదిగో సహకరిస్తా అన్నారు, ఏది సహకరించింది ఏదీ లేదు. అదిగో ఇదిగో అన్నారు. 3 నెలలు 4 నెలలు తిప్పారు. సచివాలయానికి పోయాం, పంచాయతీ ఆఫీస్కి పోయాం, మండల ఆఫీస్ దగ్గరకు కూడా పోయాము మేము. అక్కడ కూడా మాట్లాడితే వాళ్ళు రూల్స్గా మాట్లాడారు. ఇవ్వకుండా మీకు ఉంటారా డబ్బులు అని అన్నారు. బ్యాంకు దగ్గర కూడా పోతే అందులో కూడా ఏమీ పడలేదన్నారు. అది ఈసారి అయినా సహకరించమని గట్టిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. కనీసం ఈ తాలూకు ఎమ్మెల్యే గారు మాకు మొహం కూడా చూపించలేదు. ఆయన నిలబడ్డప్పుడు మాకు కనపడలేదు, గెలిచిన తర్వాత కనపడలేదు, వరదలు వచ్చిన తర్వాత కనపడలేదు. కనీసం ఇప్పటికీ 15 నెలలు అవుతుంటే సుమారు, ఇప్పటికీ ఆ ఎమ్మెల్యే గారు మాకు వచ్చి ఇక్కడ ఏటి పరిస్థితి అనేది లేదు. ఇక్కడ లోకల్లో నాయకులు వచ్చి ఏదన్నా ఉంటే చూసి వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎమ్మెల్యే స్థాయిలో వ్యక్తి వస్తే మాకు విషయాలు చెబుతాం. ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు తప్ప, ఇక్కడ లోకల్లో ఉన్న చిన్న లీడర్స్ వచ్చి ఏమైంది అడుగుతున్నారు తప్ప, అసలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మా మొహం చూడలేదు. అసలు ఆయన మొహం ఎలా ఉంటుందో మేము పేపర్లో చూడటమే. అది పరిస్థితి. ఇక్కడ ఎవడు 3 రోజుల నుంచి ఈ విధంగా ఉంది. కనీసం ఆ డ్రైనేజ్ సరిచేసి మరి మాకు వీలు కల్పించాలి కదా. పిల్ల పెద్ద ఇప్పుడు మాకు రోగాలు వస్తే ఏంటి పరిస్థితి? ఎవడు జవాబుదారీ చెప్పండి. కాలనీలో నీరు వచ్చిందంటే ఏంటని చూసేవాళ్ళు లేరు. ఇంకా ఏకమైతే ఆ గాజులపేట మెయిన్ రోడ్ హైవే మీదకి వచ్చి చూస్తారు. అది మునిగిందన్న దానికి సేవ్ చేస్తారు తప్ప ఈ కాలనీని మట్టికి చూడరు సార్. వాస్తవమైంది సార్. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే కాలనీలో ఉంటున్నాము. గత వచ్చినటువంటి వరదలకు చూసుకునే కనుక అప్పుడు వరదల్లో కూడా తమ పాలకులు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తే కనుక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ తమ మొహాన్ని చూసిన పాపన పోలేదు. పురుషాలు కూడా పిల్లలకు కానీ వీళ్ళు కానీ పాల ప్యాకెట్లు కూడా కానీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. 3 రోజుల నుంచి కూడా నీటిలోనే ఉన్నా కానీ తమకు సంబంధించినటువంటి మొహం వైపు చూసిన కూడా నాదులు లేడని చెప్పి వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తమకు సంబంధించి అధికార యంత్రాంగం తక్షణమే సంధించి వరద బాధితులు కూడా ఆదుకోవాలని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ వంశీతో రాజు, సాక్షి, ఇబ్రహీంపట్నం నుంచి.